బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్లక్ష్యపు టీచర్ ఉద్యోగం ఊడింది. మిడ్జిల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాములు విధులను నిర్లక్ష్యం చేస్తున్నాడు. పాఠాలు బోధించడం మానేసి తరగతి గదిలోనే గుర్రు పెట్టి నిద్రపోవడం అలవాటుగా చేసుకున్నాడు. తరచూ ఇదే సీన్ రిపీట్ అవుతుండడంతో విద్యార్థులు మాస్టర్ పనిపెట్టారు. ఆయన నిద్రిస్తోన్న దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేసి డీఈఓకి పంపారు. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అది మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్లక్ష్యపు టీచర్ ఉద్యోగం ఊడిపోయింది. మిడ్జిల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి రాములు విధులను తరచూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. పాఠాలు బోధించడం పూర్తిగా మానేసి తరగతి గదిలోనే గుర్రు పెట్టి నిద్రపోవడం అలవాటుగా చేసుకున్నాడు. దీంతో ఇదే సీన్ రిపీట్ అవుతుండడంతో విద్యార్థులు విసిగిపోయి మాస్టర్ పని పట్టేశారు. ఆయన నిద్రిస్తోన్న దృశ్యాలను ఏకంగా ఫోన్లో రికార్డ్ చేసి డీఈఓకి పంపారు. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ చారిని అడిగి తెలుసుకుందాం. చారి, ఇది ఏ స్కూలు? ఇది కంపల్సరీ గవర్నమెంట్ స్కూలేనా? అయితే ఈ టీచర్ యొక్క డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? మహబూబ్నగర్ జిల్లా మిర్జిల్లో ఉన్న జడ్పీ హెచ్ఎస్ అయితే ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి రాములు మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్తా ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న గత 2 రోజుల క్రితం మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి హోంవర్క్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాడు. క్లాస్ రూమ్ లోనే ఇచ్చిన అనంతరం తాను అదే కుర్చీ పైన కూర్చొని నిద్రపోతున్న సమయంలోనే ఒక విద్యార్థులు ఫోటో కొట్టడం జరిగింది. ఆ ఫోటో తీసిన అనంతరం తర్వాత అదే ఫోటోను డిఈఓ సోమిరెడ్డికి పంపించడం జరిగింది. ఆ విచారణ జరిపించిన ఫోటో ఆధారంగా వాట్సాప్ లో వచ్చిన ఫోటో ఆధారంగా విచారణ జరిపిన మహబూబ్నగర్ డిఓ సోమిరెడ్డి అతని పైన సస్పెండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తూ నిన్న విధుల నుంచి తప్పించడం జరిగింది. అయితే ఈ పాఠశాలలో గత కొన్ని రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ విజిట్ చేయడం జరిగింది. అప్పుడు ఇదే పాఠశాలలో దాదాపు చాలా మందికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. పలు పాఠశాలల పైన ప్రత్యేక దృష్టి పడుతున్నప్పటికీ కూడా ఇక డిఓ వచ్చి జిల్లా కలెక్టర్ రోడ్ రోజు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పాఠశాలకు సక్రమంగా రాని ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేందుకు రాములు ఉన్నటువంటి నిన్న జరిగిన సస్పెండ్ గురైనటువంటి ఉపాధ్యాయుడు రాములు ఉదాహరణగా చేస్తూ ఉంది. అయితే ఒక రకంగా ఇప్పటికే రాములు తన పైన ఇక్కడ చాలా కుట్రపూరితంగానే ఇవన్నీ ఇరికించారని చెప్పి వైద్యుడు ఉపాధ్యాయుడు చెప్పడం జరిగింది. దీనిపైన ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారించిన డిఓ సోమిరెడ్డి పూర్తిగా విచారించిన అంటే ఫోటో ఆధారణ కాకుండా గ్రామంలోకి వెళ్ళి విద్యా కమిటీ చైర్మన్ తో పాటు అలాగే గ్రామస్తులతో పాటు అలాగే విద్యార్థులను కూడా పూర్తిగా విచారించిన తర్వాతనే ఫోటోలు వాట్సాప్ లో వచ్చిన ఫోటో పూర్తిగా అంటే కరెక్ట్ గా తెలిసిన తర్వాతనే ఆయనను సస్పెండ్ చేస్తూ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో మరో 4 పైన కూడా వేటు పడే అవకాశం ఉంది. ఇట్లాగే గ్రామస్తులు కూడా ఇదే పాఠశాలకు సంబంధించిన 4 పైన కూడా వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. ఇదే పాఠశాలలో చాలా వరకు ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు రావడం లేదు, నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి గ్రామస్తులు విద్యా కమిటీ కూడా ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తర్వాత డిఓ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దీనిపైన విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు మరో 4 కూడా నోటీస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సురేష్, చారి, యాక్చువల్గా ఈ సంఘటన ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పరిస్థితికి అద్దం పడుతోంది. ఏదో ఒక టీచర్ దొరికాడు కాబట్టి అతనిపై చర్య తీసుకోవడం కాదు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్లో పరిస్థితుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం వ్యవహారం మీద విద్యాశాఖ అధికారులు ఏమన్నా స్ట్రిక్ట్గా కొన్ని గైడ్ లైన్స్ మూవ్ చేసే అవకాశం ఉందా? సురేష్, ఇప్పుడు పంపించి అంటే ఈ డిఓ సోమిరెడ్డి తీసుకున్న నిర్ణయం అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. అంటే అలాంటి సాంకేతాలను పంపించేది ఒక ఫోటో ఖచ్చితమైన ఆధారాలు ఉంటే మిమ్మల్ని ఎట్లాగా సస్పెండ్ చేస్తాము, తర్వాత చర్యలు తీసుకుంటాము అనే సాంకేతాలు పంపించే విధంగానే ఈ చర్యలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే చాలా వరకు ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. చాలా
మేము 11 గంటలకు వెళ్ళే వరకు ఉన్నవారైతే సాయంత్రం 3 గంటల్లో అంటే స్కూల్ ముగియక ముందే చాలా మంది తిరిగి వచ్చేవారు ఉన్నారు. అలా చారి మీరు అలాగే లైన్లో ఉండండి. మనతో మాట్లాడటానికి డిఈఓ గారు స్వయంగా ఫోన్ లైన్లోకి వచ్చారు. సోమిరెడ్డి గారు నమస్తే సార్. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సోమిరెడ్డి గారు, ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. టీచర్లు లేకపోతే అర్థం చేసుకోవచ్చు. టీచర్లు ఉండి కూడా పిల్లలు క్లాసెస్కి అటెండ్ అయినా కూడా పాఠాలు చెప్పకుండా ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉండటం అనేది చాలా గర్హనీయం. ఈ వ్యవహారం మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అలాగే ఫ్యూచర్లో ఇటువంటి రిపీట్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మేము ఉపాధ్యాయులకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టాప్ టు బాటం అందరం కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని జనరలైజ్ చేయం. మేము ప్రతి స్కూల్లో ఇదే విధంగా జరుగుతున్నది కాదు సార్. మరి ఆ ఉపాధ్యాయునికి ఏమైనా అనారోగ్యం కానీ ఇంకా ఏదైనా అలసట కానీ ఉంటే స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళొచ్చు, హెడ్ మాస్టర్ రూమ్ లోకి వెళ్ళొచ్చు. కానీ క్లాస్ రూమ్ లోనే ఆ విధంగా ఉండటం వల్ల అంత సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఉపాధ్యాయులకు చెప్పేది ఒకటి, వాళ్ళు అనారోగ్య కారణాల వల్ల కానీ ఇంకేదన్నా కారణాల వల్ల విశ్రాంతి తీసుకోవాలంటే వాళ్ళకు స్టాఫ్ రూమ్ ఉంటుంది కాబట్టి క్లాస్ రూమ్ లో ఇలాంటి పని చేయొద్దని నా మనవి సార్. సోమిరెడ్డి గారు, సరే ఈ సంఘటన పక్కన పెట్టేసేయండి. ఓవరాల్గా ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్లో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. ఓవరాల్గా స్టాండర్డ్స్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మాకు ఎన్రోల్మెంట్ పెరిగింది, ఉపాధ్యాయులు నిబద్ధత పెరిగింది, కష్టపడి పనిచేస్తుండ్రు. ఇది జనరలైజ్ చేయాల్సిన అవసరం లేదు సార్. చాలా బాగా పనిచేస్తారు ఉపాధ్యాయులు తప్పుపట్టడానికి లేదు. 1-2 సంఘటనలు జరగకుండా ఇలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది సార్. సో ఇది చాలా ఎక్సెప్షనల్ కేసు, జనరలైజ్ చేయాల్సిన అవసరం లేదు, అట్లాగే చూడాలంటారు. ఎక్సెప్షనల్ కేసు సార్. కానీ ఇవి మాత్రం మీ దృష్టికి వస్తే మాత్రం ఇలాగే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు, అంతే కదా? ఎస్ సార్, అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సోమిరెడ్డి గారు. థ్యాంక్ యూ.